ఐఏఎస్ అధికారిని వచ్చే పరిస్థితి ఉందా? ఐపీఎస్ ఒకసారి ఆలోచన చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఆలోచన చేస్తాయి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ ని, ఐపీఎస్ క్యాడర్ ని మరి డిఎస్పీగా ప్రమోట్ చేస్తుందా? మరి దాన్ని తెలుసుకొని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మళ్ళీ ఈ రోజు రెవెన్యూ డివిజన్ ఒకటి ఉంది. మరి రెవెన్యూ డివిజన్కి ఎవరు వచ్చారు? జాయింట్ కలెక్టర్ ఇద్దరు వచ్చారు. మనం ట్రాన్స్ఫర్ చేయించు కదా. మరి ఎందుకని ట్రాన్స్ఫర్ చేయించుకోలే? అదే రెవెన్యూ డివిజన్ మంత్రానికి ఉంది, ఆదోనికి ఉంది, ఆలూరుకు ఉంది. ఇవన్నీ రెవెన్యూ డివిజన్లు వస్తాయి కాబట్టి దానికి సూటబుల్ క్యాండిడేట్ మన జాయింట్ కలెక్టర్లు కాబట్టి వాళ్ళు వేసినారు. వాళ్ళు ఈ రోజు మేము వాళ్ళు వచ్చి పరిపాలిస్తారు కదా, ఇక్కడ వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేస్తారు కదా. మరి ఏమైనా ట్రాన్స్ఫర్ చేస్తే మా ఎమ్మెల్యే గారు ఏమన్నా చూడండి ఒకసారి. ఇప్పుడు ప్రభుత్వాలు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటాయి, ఎమ్మెల్యేలు తీసుకుంటారు. మరి దాన్ని కూడా ఎమ్మెల్యే చేసినాడు. ప్రతి ఒక్క దానికి ఎమ్మెల్యేనే. ఏం చేసినా ఎమ్మెల్యేనే. సరిపోదు, ఏం చేసినా ఎమ్మెల్యే. ఎమ్మెల్యే గారు ఇప్పుడు సిఏ గారు వచ్చారు. అటాచ్మెంట్ మీకు తెలుసు, రెగ్యులర్ క్యాడర్ కాదు అది. అటాచ్మెంట్ మధ్యలో వేకెన్సీ అయితే వచ్చాడు ఇంటికి. సరే అతను డ్యూటీ అతను చేసినాడు. అతను డ్యూటీ అయిపోతే వెళ్ళిపోయాడు. దాన్ని ఎమ్మెల్యే గారు ట్రాన్స్ఫర్ చేసినట్టు. మళ్ళీ ఇవన్నీ ఆలోచన చేసి మాట్లాడాలా. ఇప్పుడు వాళ్ళు కూడా నాయకులు కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలా. ఏది ఇష్టారం వస్తే అది మాట్లాడతారు. ఇంకా రామచంద్ర గారు తెలుసు, గతంలో మా ఎమ్మెల్యే గారు అంటే ఉన్నాడు. మళ్ళీ ఆ రోజు మా ఎమ్మెల్యే సాహెబ్ గారు 2004 అంటే ఈ రోజు వరకు మనం ఎన్ని పట్టాలు ఇచ్చినామో ఏమని ప్రతి ఒక్కటి తెలుసు అతనికి. టౌన్ లో గానీ విలేజ్ లో గానీ మరి ఎన్ని పట్టాలు ఇచ్చినాం అది శాశ్వతం. ఒక పట్టా ఇచ్చా అంటే జీవితాంతకాలం ఆ పేరు మీద ఉంటది. మళ్ళీ ఇదే మీనాక్షి నాయుడు 3 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు ఒక పట్టా చూపించమని చెప్పండి. నాకు ఆ వ్యక్తి నుండి నాకు ఒక పట్టా వచ్చిందని చెప్పి ఆదరణ టౌన్ లో గానీ పల్లెల్లో గానీ అతను కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మా ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. అతను 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసినాడు, మా ఎమ్మెల్యే 3 సార్లు వెళ్ళి ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేసినా మేము చెప్తాం. ఒక్కరు చూపించమని చెప్పండి. ఎమ్మెల్యేగా సాహెబ్ మన మీనాక్షి ఉన్నప్పుడు బైపాస్ తెచ్చినాడా? అప్పట్లో 2004లో కానీ అంతకుముందు అతను కూడా ఎమ్మెల్యే. మళ్ళీ అవన్నీ ప్రజలు కూడా తెలుసు ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఎలక్షన్స్ అంటే ఏదో మాట్లాడాలా, ఏదో ఒకటి చేయాలా. మళ్ళీ ఈ రోజు డిగ్రీ కాలేజ్ అయితేనేమి, గతంలో కూడా డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ అతని పీరియడ్ లో వచ్చింది. అది ఎక్కడ నంద్యాలవే. ఎప్పుడు అప్పుడున్న 90-96లో మళ్ళీ అప్పుడే పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టింటే అది ఎంత డెవలప్ అయ్యేది. ఇప్పుడు మనం తెచ్చినాం. అది రాజశేఖర్ పీరియడ్ వచ్చిన తర్వాత మనం తెచ్చింది పాలిటెక్నిక్ కాలేజ్, బైపాస్ రోడ్డు, ఎన్ని ఇప్పుడు మెడికల్ కాలేజ్, ఇంజనీర్ కాలేజ్ చెప్పుకుంటూ పోతే దండి ఉన్నాయి ఇట్లాంటివన్నీ. మరి ఇవన్నీ మర్చిపోతూ ఏదేదో ఈ రోజు ఇంకా 2 నెలల ఎలక్షన్ వస్తుంది, నేను బయటకు వచ్చినాను, మాకు ఉత్సాహం వస్తుంది, మీ కార్యకర్తలు బాగా మాకు ఇది ఉన్నారు అది ఉన్నారంటే అది కాదు నా మాట్లాడాల్సింది. మనం ఏం చెప్పినా కానీ ప్రజలు కూడా నమ్మాలి దాన్ని. మేము ఎన్నోసార్లు చెప్తున్నాం. మేము మీడియా ముందు వచ్చినప్పుడు వ్యక్తిగత విమర్శలు వద్దు 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 అని ప్రతి ఒక్క పార్టీకి చెప్తున్నాం మేము ఎప్పుడే కానీ. గతంలో ఏం చేసినారు? చంద్రబాబు లోకేష్ గారు వచ్చారు 6 నెలల కింద, అదే స్క్రిప్ట్. మళ్ళీ చంద్రబాబు నాయుడు అదే స్క్రిప్ట్. ఏమైనా తేడా ఉందా? లోకేష్ బాబు మాట్లాడింది ఒకటే, చంద్రబాబు నాయుడు అంటే ఒక సబ్జెక్ట్ ఎన్నిసార్లు మాడతారు వాళ్ళు. ఒక సబ్జెక్ట్ లోకేష్ ఏమైతే మాట్లాడతాడో తండ్రి అదే మాట్లాడతాడు, తండ్రి ఏం మాట్లాడతాడు, కొడుకు అదే మాట్లాడతాడు. వాళ్ళు తెలిసిందే. వాళ్ళేమి ఆదరణ వాళ్ళు లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడో వాళ్ళు హైదరాబాద్ విజయవాడలో ఉంటే వాళ్ళు సీఎం కొడుకు. మన ఆదరణ విషయం ఏం తెలుస్తుంది వాళ్ళకి? ఎవరో రాయిస్తే తప్పితే వాళ్ళకి తెలుసు అవన్నీ. వాళ్ళు కూడా రాయించిన తర్వాత ఒక సీఎం లెవెల్లో ఉన్న కూర్చొని మాట్లాడాలి. ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదు అనే పద్ధతిలో మాట్లాడితే మేము కూడా ఒక సామాన్య కార్యకర్తే, మేము ఎమ్మెల్యేలు కాదు. అయినా కానీ ప్రజలు కూడా గమనిస్తారు మాట్లాడే విధానం. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఎట్లా మాట్లాడతారో ఏమనేది. నువ్వు కూడా మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు మాడి మార్కెట్ చైర్మన్ వాళ్ళు భాస్కర్ అయితేనేమి, దేవేంద్రప్ప అయితేనేమి, మన రామచంద్ర గారు 7 సార్లు కౌన్సిలర్ నచ్చనే అంటాడు. 7 సార్లు నచ్చనే చెప్పండి, 7 సార్లు కౌన్సిలర్ అంటది. మరి ఇవన్నీ ఆలోచన చేయండి ఈరోజు. కాబట్టి దీన్ని కూడా ప్రజలు కూడా ఆలోచన చేస్తారు. మరి ముందు కూడా మంచి మార్గంలో పోదాం. దైవాధీనము గెలుపోవటమి. ప్రజలు ఎవరనుకుంటే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు మేము తప్పకుండా మేము ఇన్ని పనులు చేసినాం కాబట్టి గంట మేము చెప్తాం మేము గెలుస్తామని చెప్పి. ఎందుకంటే ఆ ధైర్యం ఉంది, మాకుంది. ఈరోజు 2004 నుండి మేము 2003 నుండి సాహెబ్ సెక్రటరీ మేము అంత ఉన్నాం. ఎవరు కూడా ఒక్కరు కూడా ఒక కార్యకర్త కూడా ఆ రోజు 2003లో ఎలాగైతే సాహెబ్ సెక్రటరీ ఉన్నారో ఈ రోజు కూడా అదే కార్యకర్త పాయింట్ ఉన్నారు. కానీ 2004లో కృష్ణమ్మ గారు ఓడిపోయిన తర్వాత మీ కార్యకర్తలు మా ముందు ఎంతమంది వచ్చారో తెలుసు. మరి తర్వాత సీట్ వచ్చినా మరి మీ దగ్గర పోయినారు. అవన్నీ మాకు తెలుసు. అవన్నీ మేము జీర్ణించుకోలేము. టీడీపీ నాయకులు ఎంతమంది మా పక్క వచ్చి తర్వాత ఎప్పుడైతే నేను సీట్ వచ్చిందో మళ్ళీ మీ పక్క వచ్చినారు.
ఇది మీ క్యాడర్ యొక్క స్థితి. కానీ మా క్యాడర్ అట్లా కాదు. ఎవరైతే నమ్ముకున్నారో సాబిరెడ్డి 2004లో, ఆ రోజు నుండి ఈ రోజు 2009లో సాబిరెడ్డి 250తో ఓడిపోయినా కానీ ఆ క్యాడర్ ఎక్కడ చెక్కు చెదరలే. కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక కార్యకర్త, ప్రతి ఒక్క కార్యకర్త సాబిరెడ్డికే ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో కూర్చొని మాట్లాడే